Sri Vinodna Publications express positive view, General Science based on NCERT books, Unit 1, Jeevasastram, Biology, Chapter 10, పోషక పదార్థాలు న్యూట్రియంట్స్ పోషకాలు పోషక పదార్థాల అధ్యయనం ట్రోపాలజీ లేదా డైటెటిక్స్ జాతీయ పోషకాహార సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాదులో కలదు. ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16. పోషకాలు స్థూలంగా 2 రకాలు. అవి: 1 స్థూల పోషకాలు, ఏ పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్, బి క్రొవ్వులు, సి ప్రోటీన్లు. 2 సూక్ష్మ పోషకాలు, ఇవి రోజువారీ పోషణలో చాలా తక్కువ పరిమాణంలో తీసుకుంటే సరిపోతాయి. ఉదాహరణ విటమిన్స్, ఖనిజ లవణాలు. 1 స్థూల పోషకాలు, ఏ పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్. సైడెడింగ్ పిండి పదార్థాలను పరీక్షించుటకు అయోడిన్ పరీక్ష చేస్తారు. బియ్యంలో పిండి పదార్థాల శాతాన్ని గుర్తించే సూచిక గ్లైసీమిక్ సూచిక GIతో సూచిస్తారు. మొక్కలలో పిండి పదార్థం తయారీకి కాంతి అవసరం అని గైనాంగ్స్ కాంతి తెర ప్రయోగం ద్వారా నిరూపిస్తారు. పిండి పదార్థాలను జీర్ణం చేసే ఎంజైమ్లు కార్బోహైడ్రేజ్లు. చక్కెరలను కొలిచే పరికరం సకారీమీటర్. పిండి పదార్థాలు రకాలు. సైడెడింగ్ 1 మోనోసాకరైడ్లు, ఇవి ఒకే చక్కెర అణువుచే ఏర్పడును. ఇవి నీటిలో సులభంగా కరిగి శక్తినిచ్చును. ఏ గ్లూకోజ్, దీనిని గ్రేప్ షుగర్, బ్లడ్ షుగర్ అని పిలుస్తారు. మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ అనే క్షయకరణ ప్రక్రియ ద్వారా ఏర్పడును. కావున దీనిని క్షయకరణ శక్తి రెడ్యూస్డ్ షుగర్ అని అంటారు. బి ఫ్రక్టోజ్, ఇది ప్రపంచంలో అతి తీయని చక్కెర. దీన్ని ఫ్రూట్ షుగర్, హనీ షుగర్ అంటారు. సి గాలక్టోజ్, ఇది పాలలో కరిగిన స్థితిలో ఉండును. డి రైబోజ్, ఇది RNAలో ఉండును. ఈ డిఆక్సిరైబోజ్, ఇది DNA ఉండును. 2 డైసాకరైడ్లు. సైడెడింగ్ ఏ సుక్రోజ్, గ్లూకోజ్ ప్లస్ ఫ్రాక్టోజ్, చెరుకు నుండి లభించుట వల్ల కేన్ షుగర్ అని, నిత్య జీవితంలో వాడటంతో టేబుల్ షుగర్ అని అంటారు. ధ్రువ ప్రాంతం ప్రదేశాలలో చక్కెరను బీట్రూట్, పొటాటోలో నుంచి తయారు చేస్తున్నారు. అందువల్ల దీనిని రెడ్ షుగర్ అని కూడా అంటారు. బి మాల్టోజ్, గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్, ఇది మొలకెత్తిన బార్లీ గింజలలో ఉండటం వల్ల మాల్ట్ షుగర్ అంటారు. లాక్టోజ్, గ్లూకోజ్ ప్లస్ గెలక్టోజ్, ఇది పాలకు తెలుపు రంగునిచ్చును. కావున దీనిని మిల్క్ షుగర్ అని అంటారు. 3 పాలీసాకరైడ్లు. సైడెడింగ్ ఏ సెల్యులోజ్, ఇది మొక్కల కణకవచంలో మాత్రమే ఉండే పాలీసాకరైడ్, జంతు కణకవచంలో ఉండదు. దీనిని సహజ పాలిమర్ అని కూడా అంటారు. ఇది మానవుడు వంటి మాంసాహారులలో జీర్ణం కాదు. కారణం సెల్యులోజ్ అనే ఎంజైమ్ లోపం. కానీ శాకాహార జంతువులైన గుర్రం, కుందేలు, గేదె, ఆవులలో జీర్ణం అవుతుంది. బి స్టార్చ్, ఇది కూడా మొక్కలలో మాత్రమే ఉంటుంది, జంతువులలో లోపించును. ఉదాహరణ వరి, గోధుమ, మొక్కజొన్న, పొటాటో మొదలైనవి. సి గ్లైకోజన్, ఇది జంతువులలో మాత్రమే ఉండి మొక్కలలో లోపించును. కావున దీనిని యానిమల్ స్టార్చ్ అంటారు. డి కైటిన్, ఇది కీటకాల, ఉదాహరణకు బొద్దింక బాహ్య అస్థిపంజరంలో శిలీంధ్రాల ఫంగస్ కణకవచములో ఉంటుంది. కనుక దీనిని ఫంగల్ సెల్యులోజ్ అంటారు. కృత్రిమ చక్కెరలు. సైడెడింగ్ డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల కోసం తీపిని పెంచి క్యాలరీలను తగ్గించేవే కృత్రిమ చక్కెరలు. అవి: 1 సాకరిన్, చక్కెరతో పోలిస్తే 550 రెట్లు తీయదనం. 2 ఆస్పర్టిన్, చక్కెరతో పోలిస్తే 100 రెట్లు తీయదనం. 3 సుక్రలోజ్, చక్కెరతో పోలిస్తే 320 రెట్లు తీయదనం. బి క్రొవ్వులు, ఫ్యాట్స్. సైడెడింగ్ క్రొవ్వులు శక్తి జనకాలు మరియు శక్తి నిల్వలుగాను ఉంటాయి. కొవ్వులు నీటిలో కరగవు, కానీ కర్బన ద్రావణాలు అయిన ఆల్కహాల్, క్లోరోఫామ్, బెంజీన్ వంటి ద్రావణాలలో కరుగుతాయి. శరీరంలో క్రొవ్వులు ఎడిపోజ్ కణజాలంలో నిల్వ ఉంటాయి. క్రొవ్వులను జీర్ణం చేసే ఎంజైమ్లు లైఫేజ్లు, ఎస్టరేజ్. క్రొవ్వులు జీర్ణం
అయిన తర్వాత క్రొవ్వు ఆమ్లాలు గ్లిజరాల్ ఏర్పడును. వీటినే క్రొవ్వుల నిర్మాణాత్మక ప్రమాణాలు అంటారు. క్రొవ్వు ఫ్యాటీ ఆమ్లాలు ఇవి 3 రకాలు. అవి: 1 సంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు సాటిడిన్. వీటిలో ఏకబంధాలుంటాయి. ఇవి మన శరీరంలోనే ఉత్పత్తి అవుతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ను పెంచి హృదయ సంబంధ వ్యాధులకు గురి చేయును. 2 అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు సాటిడిన్. వీటిలో ద్విబంధాలుంటాయి. ఇవి మన శరీరంలో ఉత్పత్తి కావు. సాల్మన్, మెకరల్, ట్యూనా చేపలలోని పుఫాను ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అంటారు. 3 ఆవశ్యక ఫ్యాటీ ఆమ్లాలు సాటిడిన్. ఇవి మానవ శరీరంలో తయారు చేసుకోలేని అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు. ఉదాహరణ: మొక్కల నుండి లభించే లినోలిక్ ఆమ్లం. గది ఉష్ణోగ్రత వద్ద క్రొవ్వులు జంతువుల నుండి లభించేవి ఘన రూపంలోనూ, మొక్కల నుండి లభించేవి ద్రవ రూపంలోనూ ఉంటాయి. మొక్కలలోని అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలకు నికెల్ అను మూలక సమక్షంలో హైడ్రోజనీకరణ చేయగా డాల్డా లేదా వనస్పతి వెజిటేబుల్ ఘీ లభిస్తుంది. ఉత్పన్న లిపిడ్స్ ఇవి 2 రకాలు. అవి: 1 స్టెరాయిడ్స్. ఇది లైంగిక హార్మోన్స్ అయిన టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ నుండి ఏర్పడును. 2 కొలెస్టెరాల్ సాటిడిన్. ఇది శరీరంలో పిండి పదార్థాలు సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు ఎక్కువైనప్పుడు కొలెస్టరాల్ రూపంలో అడిపోజ్ అనే కణజాలంలో నిల్వ చేయబడుతుంది. దీనిలో ఉండే కణాలు అడిపోసైట్స్. ధ్రువపు ఎలుగుబంట్లు, పెంగ్విన్ పక్షులు, డాల్ఫిన్లు, తిమింగలాల వంటి జంతువులలో శరీరం కింద ఉండే మందమైన క్రొవ్వు పొరను బబ్లర్ అంటారు. ఇది ఉష్ణ ప్రతిబంధకంగా పనిచేస్తుంది. ఎల్డిఎల్ లో డెన్సిటీ లిపోప్రోటీన్. దీన్ని చెడు కొలెస్ట్రాల్ అంటారు. ఇది సంతృప్త క్రొవ్వులను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏర్పడును. హెచ్డిఎల్ హై డెన్సిటీ లిపోప్రోటీన్ సాటిడిన్. దీన్ని మంచి కొలెస్ట్రాల్ అంటారు. ఇది అసంతృప్త క్రొవ్వులను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏర్పడును. సఫోనిఫికేషన్ సాటిడిన్. ఫ్యాటీ ఆమ్లాలు సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపినప్పుడు ఫ్యాటీ ఆమ్లాల నుండి లవణాలు ఏర్పడటాన్ని సఫోనిఫికేషన్ అంటారు. ఇది సబ్బులను తయారు చేసే ప్రక్రియ. ఎన్ని లవణాలతో తయారైన సబ్బులను డిటర్జెంట్ అంటారు. కే లవణాలతో తయారైన సబ్బులను స్నానపు సబ్బులు అంటారు. సబ్బులలో ఎక్కువగా ఉండే ఫ్యాటీ ఆమ్లం స్టీయారిక్ ఆమ్లం. సి ప్రోటీన్లు మాంసకృత్తులు సాటిడిన్. ప్రోటీనులు అమైనో ఆమ్లాలతో నిర్మితమైనవి. వీటిని శరీర నిర్మాణకాలు లేదా బాడీ బిల్డర్స్ అంటారు. ప్రోటీన్లలో ఉండే అతి ముఖ్యమైన మూలకం నైట్రోజన్. ప్రోటీన్లు 2 రకాలు. అవి: ఏ సంపూర్ణ ప్రోటీన్లు. వీటిలో అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జంతు సంబంధిత పదార్థాలు, పాలు, గుడ్డు, మాంసం, చేపలు, రొయ్యలు వంటివి ఉదాహరణ. బి అసంపూర్ణ ప్రోటీన్లు. వీటిలో అమైనో ఆమ్లాలు తక్కువ. ఇవి వృక్ష సంబంధితమైనవి. పప్పు ధాన్యాలు, చిక్కుడు జాతులు, పుట్టగొడుగులు వంటివి ఉదాహరణ. ప్రపంచంలో అత్యధికంగా ప్రోటీన్లను గల జీవి స్పైరులీనా లేదా నీలి ఆకుపచ్చ శైవలం. దీనిలో అత్యధిక శాతంలో ప్రోటీన్లు ఉన్నందువల్ల స్పైరులీనాని ట్యాబ్లెట్స్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ప్రపంచంలో అత్యధికంగా ప్రోటీన్లను గల పప్పు మొక్క సోయాబీన్. ప్రపంచంలో అత్యధికంగా ప్రోటీన్లను గల పప్పు మొక్క సోయాబీన్. వివిధ రకాల సూక్ష్మజీవులను ప్రోటీన్ల ఉత్పత్తి కొరకు పెంచి ఉపయోగిస్తున్నారు. వీటిని ఏకకణ ప్రోటీన్లు అంటారు. ఉదాహరణకు సైరులీనా, క్లోరెల్లా అను శైవలాలను 60 నుండి 70%, బ్రెవిఫ్రాక్టమ్ అను బ్యాక్టీరియాను, సాకరోమైసిస్ అను ఏకకణ ఈస్ట్ను ఎస్సిపిలుగా వాడుతున్నారు. ప్రోటీన్స్ తయారీకి రైబోసోమ్స్ సహాయపడును కావున వీటిని ప్రోటీన్ పరిశ్రమలు అంటారు. బొప్పాయి పండులోని పాపాయిన్ లేదా పాపేన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లను జీర్ణం చేయటంలో సహాయపడుతుంది.
ప్రోటీన్లను జీర్ణం చేసి ప్రోటీయేజ్ అనే ఎంజైమ్ అమైనో ఆమ్లాలుగా మార్చును. అమైనో ఆమ్లాలు, అమైనో యాసిడ్స్ సైడెడింగ్. ప్రోటీన్లు అన్ని అమైనో ఆమ్లాలచే నిర్మితం కావున అమైనో ఆమ్లాలను ప్రోటీన్ల యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలు, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్ అంటారు. అమైనో ఆమ్లాలను కనుగొన్నది విలియం రోస్, యుఎస్ఏ. ప్రకృతిలో మొత్తం 24 అమైనో ఆమ్లాలు కలవు. వీటిలో 21 అమైనో ఆమ్లాలు ప్రోటీన్ తయారీకి తోడ్పడును. పెద్దవారికి అవసరమయ్యే ఆవశ్యక అమైనో ఆమ్లాలు 8. చిన్నపిల్లలకు అవసరమయ్యే ఆవశ్యక అమైనో ఆమ్లాలు 9. చిన్నపిల్లలలో మాత్రమే ఉండే అమైనో ఆమ్లం హిస్టిడిన్. సల్ఫర్ మూలకం కలిగి ఉండే అమైనో ఆమ్లాలు మిథియోనైన్, సిస్టిన్ మరియు సిస్టైన్. అమైనో ఆమ్లాలను 2 రకాలుగా విభజిస్తారు. అవి ఏ ఆవశ్యక అమైనో ఆమ్లాలు, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఇవి మానవ శరీరంలో తయారు కావు. వీటి సంఖ్య 9. బి అనావశ్యక అమైనో ఆమ్లాలు, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఇవి మానవ శరీరంలో ఉత్పత్తి అవుతాయి. వీటి సంఖ్య 12. కొన్ని ముఖ్యమైన ప్రోటీన్లు లభించు ప్రదేశం. ప్రోటీన్ పేరు హిమోగ్లోబిన్ లభించు ప్రదేశం రక్తంలోని ఆర్బీసీ. ప్రోటీన్ పేరు కేసిన్ లభించు ప్రదేశం పాలు. ప్రోటీన్ పేరు ఆల్బుమిన్ లభించు ప్రదేశం గుడ్డులోని తెల్ల సొన. ప్రోటీన్ పేరు కెరాటిన్ లభించు ప్రదేశం గోళ్ళు, వెంట్రుకలు, గిట్టలు, కొమ్మలు. గోళ్ళు, వెంట్రుకలు, గిట్టలు, కొమ్ములు ఉన్ని. ప్రోటీన్ పేరు ఫైబ్రోయిన్ సిరిసిన్ లభించు ప్రదేశం పట్టుదారం సిల్క్. ప్రోటీన్ పేరు యాక్టిన్ లభించు ప్రదేశం ఎముక. ప్రోటీన్ పేరు మయోసిన్ లభించు ప్రదేశం కండరాలు. ప్రోటీన్ పేరు ఆస్పిన్ లభించు పదార్థం దంతాలు, ఎముకలు. ప్రోటీన్ పేరు కొల్లాజెన్ లభించు ప్రదేశం దేహ కణజాలం, అంతఃచర్మం. ప్రోటీన్ పేరు మయోగ్లోబిన్ లభించు ప్రదేశం హృదయ కండరాలు. ప్రోటీన్ పేరు ఆల్బుమిన్స్ గ్లోబ్యులిన్స్ లభించు ప్రదేశం రక్తంలోని ప్లాస్మా. ప్రోటీన్ పేరు హిరుడిన్ లభించు ప్రదేశం జలగ లాలాజలం. ప్రోటీన్ పేరు కాండ్రిన్ లభించు ప్రదేశం మృదులాస్థి అను మెత్తటి ఎముక. ప్రోటీన్ పేరు గ్లూటినిన్ లభించు ప్రదేశం గోధుమ. ప్రోటీన్ పేరు ఫైబ్రిన్ లభించు ప్రదేశం గడ్డ కట్టిన రక్తం. ప్రోటీన్ పేరు ఆల్ఫా కెరోటిన్ లభించు ప్రదేశం ఉన్ని. పోషకాహార లోప వ్యాధులు. స్థూలకాయత్వం, ఒబేసిటీ సైడెడింగ్. ఇది పోషకాహార సమస్య. ప్రపంచ ఒబేసిటీ దినోత్సవం అక్టోబర్ 11. స్థూలకాయత్వం వచ్చిన వారిలో క్రొవ్వులను తీసివేసే సర్జరీ బేరియాట్రిక్ సర్జరీ లేదా లైపోసుక్షన్. ప్రపంచంలో మొదటిగా ఫ్యాట్ ట్యాక్స్ను విధించిన దేశం డెన్మార్క్ 2012లో. క్వాసియార్కర్ సైడెడింగ్. ఇది ప్రోటీన్ల లోపం వలన కలుగుతుంది. క్వాసియార్కర్ అనగా ఆఫ్రికా భాషలో నిర్లక్ష్యం చేయబడిన శిశువు అని అర్థం. మెరాస్మస్. ఇది ప్రోటీన్ ప్లస్ క్యాలరీల లోపం కారణంగా వస్తుంది. 2 సూక్ష్మ పోషకాలు. ఇవి తక్కువ మోతాదులో అవసరం. అవి ఏ విటమిన్స్, బి ఖనిజ మూలకాలు. ఏ విటమిన్స్. విటమిన్ల అధ్యయనం విటమినాలజీ. విటమిన్లను ఇంటర్నేషనల్ యూనిట్స్లో కొలుస్తారు. సర్ హాప్కిన్స్ పాలపైన పరిశోధన చేసి పాలలో పెరుగుదల పదార్థాన్ని గుర్తించి దానిని సహకారకం అని పిలిచాడు. విటమిన్స్ అనే పేరు ప్రతిపాదించింది కాసిమిర్ ఫంక్ 1912. ఇతను జపాన్ నావికులలో పాలిస్టిడ్ బియ్యం తినడం వల్ల వచ్చిన బెరిబెరి వ్యాధికి కారణం తవుడులో ఉన్న రసాయనిక పదార్థం లోపమేనని తెలిపారు. విటమిన్స్ 2 రకాలు. 1 క్రొవ్వులో కరిగేవి ఏ, డి, ఈ, కే. 2 నీటిలో కరిగేవి బి కాంప్లెక్స్ మరియు సి విటమిన్. 1 క్రొవ్వులలో కరిగే విటమిన్ ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్. ఏ విటమిన్ సైడెడింగ్. దీని రసాయన నామం రెటినాల్. దీని సాధారణ నామం యాంటీజిరాప్తిలియా.
దీని సాధారణ నామం యాంటిక్ జిరాప్థెల్మియా విటమిన్. దీన్ని కనుగొన్నవారు డేవిస్ మరియు మెక్కల్లమ్. క్యారెట్ ఆరెంజ్ రంగులో ఉండడానికి కారణం బీటా కెరోటిన్. పామాయిల్ పసుపు రంగులో ఉండడానికి కారణం ఏ విటమిన్. విటమిన్ ఏ అధికంగా గల పత్రాలు బచ్చలి బాసిల్లస్ రుబ్రా. విటమిన్ ఏ అధికంగా గల దుంప క్యారెట్ డాకస్ కరోటా. ప్రపంచంలో అత్యధికంగా విటమిన్ ఏ కలిగిన పదార్థం క్యారెట్. విటమిన్ ఏ అధికంగా గల ఫలం బొప్పాయి కారికా పాపాయ. విటమిన్ ఏ అధికంగా ఉండే పాలు ఆవు పాలు కౌ మిల్క్. లోపం వల్ల కలిగే వ్యాధులు: 1 నిక్టోలిఫియా రేచీకటి, 2 జెరాప్థాల్మియా పొడికళ్ళు, 3 కెరాటో మలేసియా, 4 బయట చుక్కలు. విటమిన్ డి. దీని రసాయన నామం కాల్సిఫెరాల్. దీనిని కనుగొన్నది మెక్కల్లమ్. దీన్ని సన్షైన్ విటమిన్ మరియు యాంటీరికెటిక్ విటమిన్, ఫ్రీ ఉచిత విటమిన్, హార్మోన్ లాంటి విటమిన్ అని అంటారు. ఇది అత్యధికంగా లభించే మొక్క నారింజ. డి విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు: 1 రికెట్స్, 2 నెలల నుంచి 2 సంవత్సరాల మధ్య చిన్న పిల్లల్లో ఎముకలు సరిగ్గా అతుక్కకపోవుట. 2 ఆస్టియోమాలేసియా, పెద్దవారిలో ఎముకలు కాల్సీభవనం చెందకుండా మృదువుగా లేదా మెత్తగా మరియు పెలుసుగా మారును. 3 ఫిజియన్ చెస్ట్, పావురం పక్షి రొమ్ము మాదిరిగా చెస్ట్ మారును. 4 రికెటింగ్ రోజరీ, పక్షి పక్కటెముకలలో బుడిపెలు ఏర్పడుట. విటమిన్ ఈ విటమిన్. దీనిని కనుగొన్నది ఇవాన్స్ మరియు బిషప్. దీని రసాయన నామం టోకోఫెరాల్ ఎర్గోస్టెరాల్. దీని సాధారణ నామం బ్యూటీ విటమిన్ లేదా యాంటీ స్టెరిలిటీ వంధత్వ నివారణ విటమిన్ అంటారు. విటమిన్ ఈ లోపం వల్ల కలిగే వ్యాధులు: 1 వంధత్వం, ప్రత్యుత్పత్తి అవయవాలు పనిచేయకపోవుట. 2 గర్భస్రావంతో బాధపడుతున్న స్త్రీకి గర్భస్రావ నిరోధకంగా పనిచేస్తుంది. 3 కండరాల క్షీణత, మస్కులర్ డిస్ట్రోఫీ. 4 ఆర్బీసీల జీవితకాలం తగ్గడం. విటమిన్ కే విటమిన్. దీన్ని కనుగొన్నది హెన్రిక్ డామ్. దీని రసాయన నామం ఫిల్లోక్వినోన్ నాప్తోక్వినోన్. దీన్ని యాంటీ హెమరేజిక్ లేదా యాంటీ బ్లీడింగ్ విటమిన్, రక్తస్కందన విటమిన్, యాంటీ కుయ్యగులేషన్ విటమిన్, రక్తస్రావక వ్యతిరేక విటమిన్ అని అంటారు. మానవుని ప్రేగులోని సూక్ష్మజీవులు విటమిన్ B12ను ఉత్పత్తి చేస్తాయి. ఇది ప్రోత్రాంబిన్ ఉత్పత్తి చేసి రక్తస్కందనకు, రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. 2 నీటిలో కరిగేవి: విటమిన్ సి, విటమిన్ బి. నీటిలో కరిగేవి. ఇవి పేగుల నుండి నేరుగా రక్తంలోకి శోషణం చెంది వివిధ భాగాలుగా రవాణా అవుతాయి. బి కాంప్లెక్స్ విటమిన్స్. B1 విటమిన్ B1. దీని రసాయన నామం థయామిన్. ఇతర పేర్లు యాంటీన్యూరైటిస్, యాంటీ బెరిబెరి విటమిన్. ఎక్కువగా పాలిష్ చేసిన బియ్యంలో B1 విటమిన్ ఉండదు. లోప వ్యాధి. ఈ విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి బెరిబెరి వ్యాధి. B2 విటమిన్ B2. రసాయన నామం రైబోఫ్లోవిన్. దీన్ని జి విటమిన్ అని కూడా అంటారు. ఇతర పేర్లు హెపాటోప్లావిన్, ఓప్లావిన్, లాక్టోప్లావిన్, ఎల్లో ఎంజైమ్, యాంటీ కోలోసిస్, యాంటీ గ్లాసైటిస్ విటమిన్. ఆవు పాలు, కాలియం మరియు గుడ్డు పచ్చసొన లేత పసుపు రంగులో ఉండుటకు కారణం B2 విటమిన్. B2 విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు: 1 కిలోసిస్, 2 అరిగోప్లావినోసిస్, 3 గ్లాసైటిస్. నాలుకపై పూత ఎర్రగా మారి పుండుగా ఏర్పడును. 4 కైరాటైటిస్. చర్మంపై మంట, దురద ఉంటాయి. B3 విటమిన్ B3. దీని రసాయన నామం
నియాసిన్, దీన్ని యాంటీ పెల్లగ్రా విటమిన్, సుస్థిర విటమిన్, పెల్లగ్రా ప్రివెంటివ్ విటమిన్ అని కూడా అంటారు. B3 విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు. 1 పెల్లగ్రా, ఇది నికోటినిక్ ఆమ్లం లేదా నియాసిన్ లోపం వల్ల వస్తుంది. డెర్మటైటిస్, డయేరియా, డెమెన్షియా లక్షణాల మూలంగా ఉండటం 3D వ్యాధి అని కూడా అంటారు. డెర్మటైటిస్, డయేరియా, డెమెన్షియా లక్షణాల మూలంగా ఉండటం వల్ల 3D వ్యాధి అని కూడా అంటారు. ప్రపంచంలో అత్యధికంగా చిన్నపిల్లల మరణానికి కారణం డయేరియా. డయేరియాను కలిగించే వైరస్ రోటా వైరస్. 2 డిమోంటియా, నాడీ వ్యవస్థలో తేడాలు ఏర్పడుట, ఉదాహరణ లేదా మతిమరుపు. 3 కుక్కలలో ఈ విటమిన్ లోపం వల్ల నల్ల నాలుక వ్యాధి, బ్లాక్ టంగ్ కలుగుతుంది. B5 విటమిన్, విటమిన్ B5, దీన్ని పాంటోథెనిక్ ఆమ్లం అంటారు. దీన్ని విస్తృత విటమిన్ అని కూడా అంటారు. కారణం ఇది అన్ని రకాల పోషక పదార్థాలలో లభిస్తుంది. B5 విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు. 1 బర్నింగ్ ఫీట్, అరికాళ్ళు అరచేతులు మండుతాయి. 2 బాల నెరుపు, చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడతాయి. B6 విటమిన్, విటమిన్ B6, దీన్ని రసాయన నామం పైరిడాక్సిన్, దీని యాంటీ అనీమియా, రక్తహీనత నిరోధక విటమిన్ అంటారు. పాలిచ్చే తల్లుల్లో ఇది లోపిస్తుంది. ప్రోటీన్ల జీర్ణక్రియలో హీమోగ్లోబిన్ ప్రతిరక్షకాల ఉత్పత్తిలో పాల్గొంటుంది. లోపం వల్ల కలిగే వ్యాధులు. B6 విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు: ఎనీమియా, రక్తహీనత, RBCల సంఖ్య తగ్గడం, ఇది మైక్రోసైటిక్ ఎనీమియాగా పిలువబడుతుంది. దీనికి ప్రధాన కారణం ఐరన్ లోపం. బయోటిన్ విటమిన్, B7 విటమిన్, దీన్ని H విటమిన్ అని కూడా పిలుస్తారు. ఫోలిక్ ఆమ్లం, B9 విటమిన్, B9 విటమిన్, ఫోలిక్ ఆమ్లం, దీన్ని కనుగొన్నది ఎల్లప్రగడ సుబ్బారావు. దీన్ని M విటమిన్ అని కూడా పిలుస్తారు. ఇది ఐరన్ కలిగి ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకు ఎక్కువగా అవసరం. లోపవ్యాధి. B9 విటమిన్ లోపిస్తే కలిగే వ్యాధి ఎనీమియా మరియు ల్యూకేమియా. విటమిన్ B12 విటమిన్, దీని రసాయన నామం సైనోకోబాలమైన్, దీని ఇతర పేర్లు యాంటీ పెర్నీసియాస్ ఎనీమియా విటమిన్. ఇది ఎరుపు రంగులో ఉండి కోబాల్ట్ అనే లోహ మూలకాన్ని కలిగి ఉంటుంది. ఈ విటమిన్ను మానవుని ప్రేగులో గల ఈకోలి బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుంది. డిసీజెస్, లోపాలు. పెర్నిసియన్ ఎనీమియా, RBC సంఖ్య మరియు హిమోగ్లోబిన్ తగ్గిపోవడం, వెన్నెముక క్షీణత వంటివి. విటమిన్ సి విటమిన్, దీన్ని కనుగొన్నది జేమ్స్ లిండ్. దీని సాధారణ నామం యాంటీ స్క్వెర్వెస్లిమినెస్ చీఫ్ విటమిన్, దీని రసాయన నామం ఆస్కార్బిక్ ఆమ్లం. ఈ విటమిన్ ఆవు పాలలో ఉండదు. సిట్రస్, లెమన్, ఉసిరిలో ఇండియన్ గ్రోస్బెర్రీ అధికంగా ఉంటుంది. కావున ఉసిరిని విటమిన్ సి యొక్క రారాజు అంటారు. ఇది వేడి చేస్తే నశిస్తుంది, మూత్రం ద్వారా విసర్జించబడుతుంది. విధులు: కొల్లాజెన్ తయారీ, విరిగిన ఎముకలు అతికించుట, గాయాలను మాన్పుట. లోపాలు, డిసీజెస్. ఈ సి విటమిన్ లోపం వల్ల కలిగే డిసీజెస్: స్కర్వే, చిగుళ్ళ నుండి రక్తం కారుట, ఎముకలు, కండరాల నొప్పి, చర్మం పగలటం. పూర్ మ్యాన్స్ యాపిల్, జామా. పూర్ మ్యాన్స్ కౌ, గోట్, మేక. పూర్ మ్యాన్స్ వుడ్, బాంబు, వెదురు. పూర్ మ్యాన్స్ సిగరెట్, బీడి. పూర్ మ్యాన్స్ మీట్, సోయాబీన్. ఖనిజ మూలకాలు, మినరల్స్, ఎలిమెంట్స్. వీటిని సూక్ష్మ పోషకాలు అని కూడా పిలుస్తారు. వినియోగాన్ని బట్టి ఇవి 2 రకాలు. అవి: 1 స్థూల మూలకాలు, సైటింగ్, కాల్షియం,
ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, క్లోరిన్, సల్ఫర్. 2 సూక్ష్మ మూలకాలు ఇనుము, అయోడిన్, ఫ్లోరిన్, కోబాల్ట్. మానవ శరీరంలో అతి ఎక్కువగా ఉండే లోహ మూలకం కాల్షియం. మానవ శరీరంలో అతి ఎక్కువగా ఉండే ఖనిజ మూలకం కార్బన్. మానవ శరీరంలో అతి ఎక్కువగా ఉండే వాయువు ఆక్సిజన్. మానవ శరీరంలో అతి తక్కువగా ఉండే ఖనిజ మూలకం మ్యాంగనీస్. పాలు, మిల్క్. సైడెటింగ్. పాలు తెల్లని కొల్లాయిడెడ్ పదార్థము. ఇది చిక్కగా తెల్లగా ద్రవ రూపంలో ఉండి తేలియాడుతున్న క్రొవ్వులను కలిగి ఉండును. అందువల్ల దీనిని ఎమ్యుల్సన్ అంటారు. ప్రపంచ పాల దినోత్సవం జూన్ 1. పాల స్వచ్ఛతను నీటి శాతం కొలిచే పరికరం లాక్టోమీటర్. పాలలో గల ప్రోటీన్ కెసిన్, ఇది పాల తెలుపుకు కారణం. పాలలో గల చక్కెర లాక్టోజ్ 7-8%, ఇది తక్కువ తీయదనం గలది. పాలలో గల ఆమ్లం లాక్టిక్ ఆమ్లం, ఇది రుచికి పుల్లగా ఉంటుంది. పాలలో గల మూలకాలు కాల్షియం, ఐరన్, పొటాషియం, ఇవి పిల్లల పెరుగుదలకు ఉపయోగపడతాయి. పెద్దవారిలో పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ లాక్టేజ్. చిన్నపిల్లలలో పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ రెనిన్. పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. పాల ఉత్పత్తిని ప్రేరేపించే మూలకం కాల్షియం. పాల ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోను ప్రొలాక్టిన్. ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండటానికి కారణం రైబోఫ్లావిన్, B2 విటమిన్. కౌ ఫీవర్. సైడెటింగ్. పశువులలో కాల్షియం లోపించడం వల్ల పాల దిగుబడి తగ్గుతుంది. ముర్రు పాలలో ఉండే వ్యాధి నిరోధక శక్తిని పెంచే పదార్థం కొలెస్ట్రామ్. పాల ఉత్పత్తి పెంచుటకు పశువులకు ఇచ్చే ఇంజెక్షన్ ఈస్ట్రోజన్ హార్మోన్. పాలను కల్తీ చేయుటకు ఉపయోగించే పదార్థాలు యూరియా మరియు పిండి.